సిద్ధపాటు ప్రార్థన కూడికి చేస్తున్న తోటి దాసులకు మరియు పురుషులకు, స్త్రీలకు, యవనస్తులకు, చిన్నపిల్లలకు మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభవందనములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం చేద్దామా? ఇంకా అందరూ అందరి నోటి నుంచి స్తుతి రాలేదంట. ఇంకా స్తోత్రం. చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. దేవుని పచ్చడిలో దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుని యందు ప్రియ సంగమా, మనము ఈరోజు సిద్ధపాటు ప్రార్థనా కూడికలో పాల్గొన్నాం కదండి. రేపటి పరిశుద్ధ బలారాధన నిమిత్తము సిద్ధపాటు ప్రార్థనా కూడికలో పాల్గొన్నాం. ఈరోజు మీతో సిద్ధపాటు అంటే ఏంటి, ఆత్మీయ సిద్ధపాటు అంటే ఏంటో దాని గురించి కొన్ని విషయాలు మీతో ధ్యానించాలని నేను అనుకుంటున్నాను. ప్రియారా, సిద్ధపాటు అనేది లోకానుసారమైన సిద్ధపాటు ఉంది, ఆత్మానుసారమైన సిద్ధపాటు లేక పరలోకానుసారమైన సిద్ధపాటు ఉంది. ప్రియారా, లోకానుసారమైన సిద్ధపాటు పర్వాలేదు, ఈ వెనక ముందు అయినా పర్వాలేదు. ఉదాహరణకి మనకి ఆహారం కావాలనుకోండి వండుతూ ఉంటారు కదా, ఆకలేస్తూ ఉంటుంది, వండుతూ ఉంటారు. ముందు తిన్నా తర్వాత తిన్నా పర్వాలేదు అండి, లోకానుసారమైన సిద్ధపాటు. మరి అదే దాహం వేస్తుంది అనుకోండి, నీళ్ళు తాగాలి, కొద్దిసేపు ఆగినా పర్వాలేదు కదా. అయితే ఆత్మానుసారమైన సిద్ధపాటు అలా కాదు. ఆత్మానుసారమైన సిద్ధపాటు, పరలోకానుసారమైన సిద్ధపాటు అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సిద్ధపాటు అంటే ఏంటో తెలుసండి? ప్రాముఖ్యంగా సిద్ధపాటు అంటే ఉన్న పాటున అని అర్థం, లేకపోతే ఆలస్యము లేక రెప్పపాటున ఒక్క క్షణంలో అని అర్థమిస్తుంది సిద్ధపాటు అంటే. సిద్ధపాటు అంటే ఇప్పుడు ఆహారం ఉంది, ఆకలి వేస్తుంది, వాళ్ళు వండి రెడీగా బల మీద పెట్టి చేతులు కొడుకుని భోంచాలంటే చేతులు కొడుకుని వచ్చేటప్పుడు అక్కడ అన్నం సిద్ధంగా ఉంటుంది. అది సిద్ధపాటు అనే దానికి ఉదాహరణ. వండుతున్నాము అని అంటే వండటానికి టైం పడుతుంది. మరి ఆత్మానుసార సిద్ధపాటు అంటే ఉన్నపాటున ఇప్పుడు మనము రేపటి బల్లారాధన రోజుని ముందుగా సిద్ధపడుతున్నాం. బల్లారాధన అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే నెలకి ముందు వారం సిద్ధపడాలా అంటే పరిశుద్ధ నామములో దేవుని ఏమి సెలవిస్తున్నాడంటే సిద్ధపాటు ఎల్లప్పుడూ కలిగి ఉండాలనుకుంటున్నాడు. స్టాప్ చేద్దామా? మరి ఈ శైలేష్ గారు ఎలాగూ పరిశుద్ధ బల్లారాధన ముందు రోజు సిద్ధపాటు ఉండటానికి ఆరాధన పెట్టుకుంటున్నారు. తర్వాత ఉద్యమం నేను అనుకుంటారేమో, నేను దానికి వ్యతిరేకం. ఎప్పుడూ ఆరాధన జరగాలి, పూర్వకాలం ఉన్న అపోస్తులు ప్రతిరోజు ఆరాధన జరిపించేవారు, ప్రతిరోజు కూడుకునేవారు, ప్రతిరోజు ఆరాధనలో పాల్గొన్నట్లయితే ఆత్మీయ జీవితాలు బలవంతంగా ఉంటాయి, దేవుని ఇష్టానుసారంగా ఉంటాయి. ఈ యొక్క సిద్ధపాటును చూసినట్లయితే సిద్ధపాటు అనే దానికి ఉదాహరణ ప్రభు ఏమంటున్నాడంటే ఇదిగో త్వరగా నేను వచ్చుచున్నాను అని చెప్తున్నాను అన్నాడు. లేదంటే చూడండి, బైబిల్ మిషన్ వాళ్ళు మనం సాధారణంగా ఏమని అంటామంటే ప్రేజులు అంటాం. బైబిల్ మిషన్లో ఏమంటారు? మరణాత అంటే ఏమి తెలుసండి? ప్రభు త్వరగా వస్తున్నాడు, అంతే కదండి. చక్కని అర్థం ఉంది దాంట్లో. ప్రభు త్వరగా వస్తున్నాడు అంటే నువ్వు సిద్ధపడ్డావా సహోదరి, సిద్ధంగా ఉన్నావా సహోదరి? ఎందుకు? ప్రభుతో పాటు వెళ్ళిపోవాలి. చాలా చక్కగా అర్థం ఉంది కదండి దాంట్లో. మరణాత అంటారు చక్కగా, దాంట్లో చక్కని అర్థం ఉంది. సిద్ధంగా ఉన్నావా అన్న మాట ఆ మీనింగ్ వచ్చింది అనుకోండి, మనం ఏవో పరిశీలించుకోవాల్సి వస్తారు. ఉన్నట్టు కదంటారా? పరిశీలించుకుని సరిగ్గా లేకపోతే సరి చేసుకునే అవకాశం వస్తుంది. అది పదే మాట పడటం వల్ల చక్కని మాట వర్ణించుకున్నారు. ప్రభు అంటున్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఆయన త్వరగా వస్తే ఎందుకు వస్తాడైనా? తీసుకెళ్ళిపోవడానికి. త్వరగా వచ్చి అయినా తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు అంటే అప్పటికి ఎలా ఉండాలి? ఒక చోట ఏమన్నాడు తెలుసా అండి? సిద్ధపాటు గురించి
ప్రకటన గ్రంథం 3:3 నీకు జాగరూకుడిపై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదను నీవు జాగరూకుడిపై ఉండని ఎడల. జాగరూకుడు అంటే ఎల్లప్పుడూ మెరుగుగా ఉండాలన్నమాట. ఈ దీని గురించి తెలియాలంటే పూర్వకాలం ముందు రాజులు కోట గోడల మీద సైనికులు ఉంచుతారు. రాత్రి ఒక గ్రూపు, పగల ఒక గ్రూపు. రాత్రంతా వాళ్ళు మెలుగుగా ఉండాలి. రాత్రంతా కూడా వారి మెలుగు ఉండాలి. శత్రువు ఏ సమయంలో వస్తాడో తెలియదు. అదేవిధంగా మిలిటరీ వాళ్ళు చూసినట్లయితే ఇలా వారు రాత్రి డ్యూటీ అయితే రాత్రంతానే మెలుగుగా ఉండాలి. ఇంకో విషయం తెలుసా అంటే కరెక్ట్ సిద్ధపాటు సైనికులు కనిపిస్తుంటారు. సైనికులు మా బార్డర్లో ఉన్న సైనికులు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర కనిపిస్తారు. ఎలా తెలిసి ఉండాలి? వాళ్ళు గనక మనకులాగా రేపు రోజున బల్లారంలో మొత్తం ఈ రోజు సిద్ధపడతాం అనగా అన్ని మేము లేవని నేను వేరే విధంగా అనాలి కాదు, అలా కాదు. వారు ముందుగానే ట్రైనింగ్ అయిపోతారు. ముందుగా ట్రైనింగ్ అవ్వలేదనుకోండి, వారు గన్న ఎలా శత్రువులు పెట్టాలో, శత్రువుని ఎలా ఎదుర్కొనాలో వాళ్ళకి తెలియదు. అందుకని ముందుగానే వాళ్ళు తర్పీదు పొంది, సాధన పొంది రెడీగా ఉంటారన్నమాట. అది సిద్ధపడటం. క్షణం పరుగు పందానికి వరుసగా నుంచుని స్టార్ట్ అన్న వెంటనే ఎలా పరిగెడతారు అంటే, అప్పటికి పరుగు పందులో పాల్గొనే వాళ్ళు ముందుగానే తమ శరీరాన్ని అలవర్చుకుంటారు, సిద్ధపరుచుకుంటారు. ముందుగానే దాన్ని సాధన చేస్తారు. లేకపోతే కొంత దూరం పరిగెట్టినప్పటికి పిక్కలు పట్టేస్తాయి, లేకపోతే ఆయుధం వచ్చేద్దాయి, గుడిదాడు వచ్చేద్దాయి. దాంట్లో పాల్గొన్న వెంటనే స్టార్ట్ ఇమీడియట్లీగా స్టార్ట్ అన్న వెంటనే పరిగెడతారు. అలాగే ఇక్కడ సిద్ధపడి ఉండమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సిద్ధపడి ఉండాలి. ఇప్పుడంటే ఎల్లప్పుడు సిద్ధపడి లేదనుకోండి చాలా కష్టం. హిజ్కియా రాజని హిజ్కియా యోధారాజుని హిజ్కియా పరిపాలన చేస్తూ ఉన్నాడు. 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు యోధారాజు. ఇప్పుడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వస్తే ఇప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెషయాని హిజ్కియా దగ్గర పంపిస్తారు. యెషయా వచ్చి, హిజ్కియా నీకు సమయం అయిపోయింది, నువ్వు మరణం అవుతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకుని చెప్పాడు. ఏం చెప్తున్నాడు నేను చూద్దామండి. రెండో రాజుల గ్రంథము 20:1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడను ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలండి. హిజ్కియాకి దేవుడైన యెహోవా తన ప్రవక్త ద్వారా పంపించి ఏం చెప్తున్నాడు, నువ్వు మరణం అవుతున్నావు కాబట్టి నీళ్ళు చక్కబెట్టుకోమని చెప్తున్నాడు. లేదా అప్పటికి హిజ్కియా ఏం చేశాడండి, తన ఇల్లు చక్కబెట్టుకోలేదు. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఏంటంటే, ఇలాగ చక్కగా సోఫాలు వేసుకుని, టైల్స్ లేకపోతే టైల్స్ వేసుకుని, రంగు వేసుకుని శుభ్రంగా చేసుకుని తన కుటుంబానికి ఇచ్చి, ప్రభువా నేను రెడీగా ఉన్నాను చెప్పడం. అయితే చూడండి, ఇక్కడ ఒక మాట, చక్కని మాట అర్థమవుతుంది. ఏం తెలుసా, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో, దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వాళ్ళకి ముందుగానే చెప్తాడు, నేను తీసుకెళ్తున్నా సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ సిద్ధంగా లేకపోతే. హిజ్కియా అంతకు ముందు పరిపాలించిన రాజులు చాలా చాలా ఘోరంగా పరిపాలన చేశారు. వారికంటే పిల్లరా దావీదు గారు ఒకప్పుడు దేవునికి ఇష్టానుసారంగా ఎలాంటి రాజ్య పరిపాలన చేశాడో, అలాగే దేవునికి ఇష్టడుగా ఉండి ఈయన చేశాడు. 18వ అధ్యాయము 3-6 చూడండి. చక్కని పరిపాలన చేశాడు, దేవుడికి ఇష్టమైన పరిపాలన. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పడగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయిచు వచ్చి ఉండిరి. అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ
అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. చాలండి. దేవునికి స్తోత్రం చేద్దామా? అంత గొప్పగా దేవునికి ఇష్టానుసారంగా పరిపాలన చేశారు. ఆ రోజు ప్రజలు ఎలాంటారంటే, నడిపించే దేవుని ఇష్టానుసారంగా దేవుని యొక్క మనస్ఫూర్తిగా ఎవరైతే రాజు నడిపిస్తుంటాడో ఆ రాజు లేడనుకోండి, వారి క్షేమం కొరకు చేసిన వాటిని విగ్రహార్థం చేస్తున్నవారు. ఇత్తడి సర్పాలు చేసి పెట్టమని చెప్పాడు. ఎందుకంటే సర్పాల ద్వారా చాలా మంది చనిపోయారు కాబట్టి. ఇత్తడి సర్పాలు తేరి చూస్తే వాళ్ళు బతుకుతారని చెప్పి మోషేకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మోషే వెళ్ళిపోయిన తర్వాత ఇత్తడి సర్పాలను పూజ చేస్తున్నారు, ఇంకా విగ్రహార్థం చేస్తున్నారు. అంటే సమస్తం సృష్టించే సృష్టికర్తనే ఆ యొక్క సర్పం రూపంలో తీసుకొచ్చేసారు. భయంకరమైన పొజిషన్. అందుకనే ఆ ఇతర సర్పాన్ని అట్ని వాళ్ళు పెట్టిన ప్రతిమలన్నిటిని కూడా కోల కొట్టేసి యెహోవా ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి వినిపిస్తూ, ఈయన ఒక్కడి దేవుడు, ఈయన భయభక్తులకు వెళితేనే మనం జీవించగలుగుతాం, వదిలిగలుగుతాం అని చెప్పి, మన సొత్తులని మనం కాపాడువాడని చెప్పి అక్కడ ఉన్న ప్రజలకు ఆయన తెలియజేశాడు. ఇంత ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి అతనికి ఆయుష్కాలం అయిపోయినా కూడా ఒకవేళ అతని జీవితంలో పొరపాట్లు ఉన్నట్లయితే సరి చేసుకుని తన దగ్గరికి వస్తాడని, సరి చేసుకోకపోతే దేవుడి సన్నిధికి ఆయన రానవుడు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతి. తన పురుగు వారిన భేదం ఆయనకి లేనే లేదు. ఒకవేళ సరిగా ముందు జీవించి తర్వాత సరిగ్గా లేకుండా వెళ్ళారనుకోండి, అక్కడ ఉంటాడు ఒకడు అపవాది. ప్రభువా, నన్నెందుకు కిందకు తోచేసావు, వీణ్ణి ఎందుకు ఇక్కడ పంపించావు అని అడుగుతాడు. ఆయనకి సమాధానం ఏం చెప్తావు? ఇలా దేవుడు న్యాయాధిపతి. అందుకే దేవుడు తాను ప్రేమించి తన ఇష్టానుసారంగా జీవించిన హిజ్కియా దగ్గరికి తన ప్రవక్తను పంపించి నీ ఇల్లు చక్కగా పెట్టుకోమని చెప్పి అన్నాడు. ఇల్లు అంటే ఆత్మీయ జీవితం. బహుశా హిజ్కియా ఎవరికన్నా ఇవ్వాల్సి ఉందో, లేకపోతే ఎవరి దగ్గర తీసుకోవాల్సి ఉందో, లేకపోతే ఎవరినైనా దేవుని దగ్గర నడిపించవలసి ఉందో, తన ఆత్మీయ జీవితం అనే ఇల్లు కట్టుకోవాల్సిందో లేదా. అందుకని దేవుడు అతనికి ఏమన్నాడు? నీళ్లు చక్కబెట్టుకో అనగా నువ్వు సిద్ధముగా ఉండని చెప్పాడు. దేవుడికి స్తోత్రం చేద్దామా? అప్పటికి దేవుడు ప్రవక్త అతని దగ్గరకు వచ్చిన అతను సిద్ధముగా లేడు. అదే సమయంలో సిద్ధంగా లేకపోతే పరిస్థితి ఎలా ఉండదు తెలుసండి పిల్లరా? ఒకవేళ దేవుడు పిలిచే సమయానికి సిద్ధంగా లేకపోతే భయంకరమైన పొజిషన్. అయితే ఒక ఆయన సిద్ధముగా ఉన్నాడు, ఆయన మీకు చూపిస్తున్నాను. ఇంకొక ఆయన సిద్ధముగా ఉన్నాడు, ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నాడు. ఎలాగంటే ప్రభువు యేసు క్రీస్తు వారి లోకంలోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు చక్కని పరిచయం చేస్తున్నారు. దేవుని మహిమాలమే చాలా గొప్పగా పరిచయం జరిగిస్తున్నారు. వారు జరిగిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న భయభక్తులు, దేవుని భయభక్తులు కల వారందరూ కూడా వారి స్థిరాస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదం దగ్గర పెడతా ఉంటే వారు అందరికి సమానంగా ఆహారము అన్ని కూడా వారికి ఇస్తూ వారిని దేవుని యందు భయభక్తులు కలిగి నడిపిస్తూ ఉన్నారు. అలాగ నడిపిస్తూ ఉన్నప్పుడు కొంతమంది గ్రీకు భాష మాట్లాడే స్త్రీలు, ఎబ్రీ వాళ్ళు వాళ్ళని అలక్ష్యం చేస్తున్నారు, సరిగ్గా పట్టించుకోవటాలని చెప్పి కంప్లైంట్ వచ్చింది మా దగ్గర. అలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు అప్పుడు అపోస్తులు ఏమంటారంటే, మేము పరిచయం చేస్తున్నాము, దేవుని వాక్యం బోధిస్తున్నాం, అది మానేసి మేము భోజనం మీ అందరికి భోజనం సరిగ్గా అందుతుందో లేదని చూస్తా పని మేము ఎలా చేయగలుగుతాం? అందుకు కాబట్టి మీలో ఏడుగురు దేవుని భయభక్తులు కలిగి ఆత్మచేత నిండు ఉన్న వారిని మీరు ఎన్నుకోండి. వారి మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం, వారిని భోజనాలు పంచిపెట్టడానికి మేము సిద్ధం చేస్తాం, మేము ఏర్పాటు చేస్తాం, వాళ్ళు ఈ పని చేస్తారన్నప్పుడు ఇప్పుడు 7 నిలబెట్టారు. 7 నిలబెట్టి 7 మీద చేతుల ప్రార్థన చేశారు. పిల్లరా, వారికి కంప్లైంట్ ఏంటో తెలుసండి? భోజనం పెట్టడంలో చిన్నట తేడాలు వచ్చినాయట, ఆహారం పంచడంలో తేడాలు వచ్చినాయంట. పిల్లరా, అపోస్తల కార్యం 6:6 శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచయంలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. చాలండి, చిన్న చూపు చూస్తున్నారంటే ఇక్కడ మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగేవారు ఇప్పుడు కూడా నీతి న్యాయాలు మర్చిపోకూడదు, తన వారు పొడివారు అనకూడదు అని తేడా ఉండకూడదు. అప్పుడప్పుడు పెళ్లి బంధువులు ఏదో జరుగుతుంది, మనోడు వడ్డించి ఇక్కడ మనోడు ఉన్నాడు, మనం ఉన్నాడరా, మన మూల కూర్చున్న పర్లేదు, మనకు వచ్చింది ఇది అందేస్తారు. మా చిన్నప్పుడు అయితే నాటుకోడి నుండి, ఇప్పుడు పానకోడి నుండి కదా ఇప్పుడులాగా నాటుకోడి నుండి ఒక ముక్కేసేవారు,
భోజనం అయితే ఒక ముక్క వేసేవారు, సాంబార్ వేసేవారు, పప్పు ఇవన్నీ వేస్తున్నారు. కానీ మాంసం ముక్క ఒకటే వేస్తున్నారు. మరి అప్పుడు ఆ వడ్డించి కూడా అవడానికి మనవాడు ఉంటే 2-3 ముక్కలు దొరుకుతాయి. అయితే వీళ్ళరా అది న్యాయం కాదు, అది న్యాయం కాదు. అలాగే జరుగుతుంది అక్కడ. చిన్న చూపు చూస్తున్నారట గ్రీకు భాష మాట్లాడే యూదుల్ని హెబ్రీయులు చిన్న చూపు చూస్తున్నారట. అది న్యాయం కాదు. వీళ్ళరా అందరికీ సమానమే పెట్టాలి. ఒకవేళ పెట్టాలంటే ఇంటికి పిలిచిన పెట్టుకో స్పెషల్గా లేరా. ఇది ఇలా చేస్తున్నప్పుడు అప్పుడు నేడుగురు నిలబెడితే దాంట్లో స్తెఫను అనే యవనస్తుడు అతను చేసే పని ఏంటి? భోజనం పెట్టడమే కాకుండా దేవుని అత్యంత విశ్వాసం కలిగి, దేవుని అత్యంత విశ్వాసం కలిగి తనకిచ్చిన పని తను చేస్తూ దేవుని కొరకు చాలా గొప్పగా పనిచేయడం మొదలెట్టాడు. కదా ఎలాగంటే ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా క్షుణ్ణంగా చదివేసి ఎవరన్నా అడుగుతుంటే వాళ్ళకి సమాధానం చెప్తూ ఉండేవాడట యవనస్తుడు. అడుగుతుంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు వారికి సమాధానం చెప్తూ ఉండేవాడట. ఆస్తుల పరిశీలనతో వాదిస్తూ ఉన్నాడట. అంటే అతను భయభక్తులు కలిగి దేవుని ఆత్మచేత నిండుకొని ఉన్నాడని చెప్పి పరిశుద్ధంలో రాయబడింది. అలాంటి స్తెఫను ఎందుకంటే ఒక విషయం జ్ఞాపకం చేయాలి మీకు. యూదులు ఎప్పుడు కూడా ఒకడే దేవుడిని నమ్ముతాడు. దేవుడు అని యెహోవాయే దేవుడు, ఇంకొక దేవుడు లేడని వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే ఇంకొక దేవుడు వీళ్ళేం చేస్తున్నారు? యేసే దేవుడు అని చెప్తున్నారు. అప్పుడు ఏమయ్యారు? 2 దేవుళ్ళు అయిపోయారు. యూదులకి 2 దేవుళ్ళు ఉండకూడదు, ఒక దేవుడు. వేరొక దేవుడు అంటే వాళ్ళు కూడా చంపేస్తారు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమని రాయబడింది? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని రాయబడింది. అదే నమ్ముతారు వాళ్ళు. ఆ తర్వాత దేవుడు పంపించాడు ప్రభువుని యేసుక్రీస్తుని చెప్పి ఇప్పుడు కూడా నమ్మరు కొంతమంది యూదులు ఇప్పుడు కూడా నమ్మరు. అందుకే వాళ్ళు ఇంకా బలి అర్పిస్తారు ఉన్నారు కొంతమంది అక్కడ. ఈయన ఏసే రక్షకుడు, ఏసే దేవుడు అని చెప్పడం వల్లనే వాళ్ళకి ఏం చేశారు తెలుసా అంటే ఈడ్చుకెళ్ళిపోయారు, రాళ్ళతో కూడా చంపేస్తారు. వాళ్ళు ఏసే దేవుడు, ఏసే రక్షకుడు అని చెబుతుంటే అలాగే చెప్తున్నప్పుడు రాళ్ళు రువి వాళ్ళు చంపేస్తారు. ఆ మాట చూడండి, చాలా గొప్పగా ఉంది. అప్పుడు కార్మి 7:59 వచ్చిన ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. చాలండి. ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా, ఆత్మను చేర్చుకోమని ఎవరికి చెప్తారు? తండ్రిని యెహోవాగా చెప్పాలి. కానీ ఈయన ఎవరు చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఇంకేముంది, ఈయన పాపం చేశాడు, ఇంకా ఈ పాపం చేసినాడు బతకనివ్వకూడదని చెప్పి అప్పుడే రాళ్ళు రువి చంపేశాడు. అప్పుడే రాళ్ళు రువి అతను ఏమన్నాడు తెలుసా? నా ఆత్మను చేర్చుకో. కొడుతున్నప్పుడు కూడా, కొడుతు చంపుతున్నప్పుడు కూడా ఎలా ఉన్నాడు తెలుసా? నేను సిద్ధముగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. సిద్ధముగా ఉన్నాడు. సిద్ధపడు అంటే ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి, ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో మందిని హింసిస్తున్నవాడు, ఇబ్బంది పెడుతున్నవాడు, పౌలుగా మారిన తర్వాత ఏసే రక్షకుడు, ఏసే దేవుడు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఏ యాజకుల దగ్గర, పరిచయుల దగ్గర అతను ఉత్తరాలు తీసుకుని క్రైస్తవులు అందరినీ చంపడా కొట్టడానికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఏసే రక్షకుడు, ఏసే దేవుడు అని చెప్తుంటే ఆ యొక్క యాజకులు, పరిచయులు ఇతను చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు గోడ నుంచి బయటికి దింపేశారు వాళ్ళు క్రైస్తవులు, ఇతను చంపుతారన్నారని చెప్పి. తర్వాత ఈ యొక్క పౌలు 2 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. ఎలాగో తెలుసండి? ప్రభు కొరకు నేను జీవించాలి, ప్రభు కొరకు నేను చనిపోవాలని చెప్పి. అందుకే అతను ఏమంటారు? సిద్ధపడిన తర్వాత అతను పరిచయం చేశాడు. సిద్ధపడి అంటే ప్రభు ఎప్పుడు పిలిచినప్పుడు వెళ్ళిపోదామనే ఉద్దేశంతో అతను పరిచయం మొదలుపెట్టాడు. అందుకే అతను ఏమంటాడు తెలుసండి? బ్రతుకుడికి ఇస్తే ఒకవేళ నేను బతుకుతే ప్రభు కొరకే, చనిపోతే ఆయన దగ్గర ఉంటాను. దేవుడికి స్తోత్రం. దాని ముందు ప్రభువుని యేసుక్రీస్తు చక్కని మాట, ఒక మాట ఏం చెప్తున్నాడో తెలుసా అంటే ప్రియులరా? లోకాసువార్త 9:62 వచ్చిన లోకాసువార్త 9:62 వచ్చిన యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచి వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పారు. చాలండి.
నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచివాడవడను దేవుని రాజ్యములకు. నాగలంటే మాకు తెలుసు కదా. ఇప్పుడైతే మిషనరీస్ వచ్చేసినాయి. మా చిన్నప్పుడు, మా నాన్నగారు చిన్నప్పుడు, మా చిన్నప్పుడు అక్కడ వచ్చినాయి కొన్ని. ఎడ్లు కానీ దొనపోతులు అని తెలుసు కదండి. ఆడదైతే గేది మొగదైతే దొనపోతు అంటారు కదండి. వాటిని కూడా కట్టిపోవాలి. మీ సైడ్ కట్టిపోరండి. వాటిని కూడా కట్టిపోవాలి. వాటిని రెండు దొనపోతులు కానీ 2 ఎడ్లు కానీ అది గిత్తలు కానీ కడితే దానికి నాగలి చివరిని అంచు ఉంటుంది. దాన్ని ఏమంటారో తెలుసా అండి? మేమైతే కొరకంచు సూదుకుంటుంది. అది పెళ్ళగించుకుంటూ పోతాయి. ఆ ఎద్దులు లాక్కుంటూ వెళ్తే పెళ్ళగించుకుంటూ పోతాయి. ఏంటంటే పెళ్ళగించు అంటే ఆ తోట కానీ భూమి కానీ కానీ పెళ్ళగించడం వల్ల కొన్ని రోజులుగా సారవంతం అయ్యి తర్వాత మొక్కలు ఎత్తు తొందరగా వస్తాయి. అలాగూ దున్నుతున్నప్పుడు వెనక దట్టు చూడకూడదు. వెనక దట్టు చూస్తే ఏమవుతుంది తెలుసా అండి? ఆ దొనపోతు కానీ లేకపోతే ఆ ఎద్దులు కానీ కాల్లో కానీ వెళ్ళిపోతాయి, ఈయన కాల్లో కానీ వెళ్ళిపోతాయి. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఈ కొరకొంచెన మాట వీడారా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఉందో తెలుసండి? జ్ఞాపకం చేయాలి. ఎక్కడ ఉందో? యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేయాలి. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు అండి. యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేశాడు దేవుడు. నువ్వు భయపడుతున్నావేమో ఆ యొక్క సిరియల్ గురించి నువ్వు భయపడవద్దు. కొరకంచు అంటే పల్లగించకుండా వెళ్ళిపోతున్నారు సిరియల్ యొక్క రాజ్యాన్ని పల్లగించుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గురించి నేను భయపడవద్దు, నేను నీ తోడు ఉన్నాడని చెప్పాడు దేవుడు. 7వ అధ్యాయంలో భయపడుంది ఇక ఆ కొరకంచు ఇలా అది పల్లగించకుండా వెళ్ళిపోయినప్పుడు అది వెనకతోటి చూస్తే ఏమవుతుంది? నష్టం కలుగుతుంది. అందుకని నేను ఏమంటున్నాడంటే ఈయన ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటే నాగని మీద చేయి పెట్టి వెనకతోటి చూచువాడాను దాన్ని ఉదాహరించి దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు. ఒక్కసారి దేవుని యొక్క రాజ్యం కొరకు పరిచయం చేయడానికి మొదలుపెట్టినట్లయితే పిల్లరా ఇంకా లోకం వైపు చూడటానికి దున్నుకుంటూ వెళ్ళటమే, పొలం దున్నుకుంటూ వెళ్ళటమే, పరిచయం చేసుకుంటూ వెళ్ళటమే. ఆ దేవుని యొక్క సిద్ధపడండి. అది దేవుడికి స్తోత్రం. ఆ పరిచర్యలో కుర్చీలు సినిమాని కానించి పిల్లరా ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా బోధకులు అవసరం వద్దు, అందరూ కూడా సువార్తకులే అవసరం వద్దు, పిల్లరా. చిన్న పని చేసినా కూడా మనస్సు పూర్తిగా దేవుడు చూస్తున్నాడని చేశారనుకోండి పిల్లరా, వారికి ఇచ్చే ప్రతిఫలం వారికి ఇస్తాడు దేవుడు. వారికి ఇచ్చే ప్రతిఫలం వారికి తప్పనిసరిగా ఇస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులను దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్తున్నప్పుడు వెనకదట్టు చూచే పిల్లలు. ఎందుకంటే కొద్ది కాలం మాత్రమే ఈ లోకంలో శ్రమలండి, కొద్ది కాలం. ఆ కొద్ది కాలంలో చాలా జాగ్రత్తగా ఊపు పడితే ఆ తర్వాత ఇచ్చి ఆశీర్వాదం, ఆ తర్వాత ఇచ్చి సంతోషము ఎవరూ లెక్కట్లేరు. దేవుడికి స్తోత్రం. అది కన్నులకు కనిపించట్లేదు మనకి, అది కన్నుకు కనిపించలేదు, కానీ ఆత్మీయ నేత్రాలు కనిపిస్తారు. ఎవడైతే దేవుని ఇష్టలుగా ఇలాగ పరిచయం చేస్తుంటారో, దేవుని కొరకు జీవిస్తుంటారో, కష్టపడుతుంటారో ఆత్మీయ నేత్రాలకి కనిపిస్తుంది. యెహోషువ మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు జనంగా నడిపిస్తూ ఉంటాడు. నడిపిస్తున్నప్పుడు వారు ఎరుకో యొక్క ఖాళీ స్థలంలోకి, దాన్ని అంటారు ఏమంటారంటే మైదానంలోకి వస్తారు. ఎరుకో మైదానంలోకి వచ్చినప్పుడు కత్తి దూసి ఒక ఆయన నిలబడి ఉంటాడు. సాధారణంగా మనుషులు కాబట్టి కనిపించరు, కానీ ఆయనకి దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క సేన నడిపిస్తున్నాడు యెహోషువ. అతనికి కనిపించాడు. ఇప్పుడు ఎందుకంటే రాత్రి పగలు యెహోషువ ఆలోచన ఏంటంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవుడి పని నేను చెయ్యాలి, దేవుడు కూర్చోమంటే కూర్చోవాలి, నించోవాలి. లోకం వైపు చూసి పని లేదు. అతనికి ఆత్మీయ నేత్రాలు, అతని ఆలోచన ఎలా ఉందంటే మనం ఇందాక చదివిన కీర్తన గ్రంథంలో ఉన్నట్లు దప్పిక కలిగి దాహము కలిగి ఉన్నాడు మన దేవుని పని చేయడానికి. ఎంత చేసినా తృప్తి అవ్వట్లేదు అతనికి. ఇంకా చేయాలి దేవుని కొరకు, ఇంకా చేయలేని ఆలోచన కలిగి ఉంటాడు. యెహోషువ బతికినంత కాలం కూడా ఆ యెహోషువకి ఆయన కనిపిస్తాడు. వెళ్ళి ఏమంటాడు, నువ్వు మా పక్షంలో ఉన్నావా శత్రుల పక్షంలో ఉన్నావా అని అడుగుతాడు.
పరిశుద్ధ గ్రంథంలో ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు సైన్యాధిపతిగా వచ్చాడని చెప్పి చెప్పుకుంటారు. ఆయన దగ్గరికి వెళ్తే లేదు, నేను యెహోవా సైన్యాధిపతిని అని చెప్పుకుంటాడు. దేవుడికి స్తోత్రం చేద్దామని అంత గొప్పగా పరిచయం చేశాడు. యెహోషువ బతుకున్నంత కాలం కూడా చాలా గొప్పగా దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా పని ముగించి స్వాస్థ్యం పంచిపెట్టాడు. ఆ యొక్క శత్రువుల యొక్క ఆస్తులన్నింటిని కూడా అందరికి పంచిపెట్టాడు, కొలనూలు ప్రకారం పంచిపెట్టాడు యెహోషువ తర్వాత చాలా భయంకర పరిస్థితి న్యాయాధిపతుల కాలంలో. ఇలా అలాగూ ఈ యొక్క అపోస్తలుల పౌలు గారు తనకు తాను సిద్ధంగా చేసుకుని తన యొక్క శరీరాన్ని లోబర్చుకుని దేవుని సేవ కొరకు అతను వినియోగించుకుని పిల్లరా బ్రతికితే దేవుడి కొరకే బతకాలి, లేకపోతే చనిపోవాలని ఉద్దేశం కలిగి అతని పరిచర్య మొదలుపెట్టి పిల్లరా అప్పుడు అతను ఏమని చెప్తున్నాడంటే అపోస్తలుల పౌలు గారు ఒక్కసారి క్రైస్తవుల వైపు చూసి వారి జీవితాలను చూసి వారు ఎలా ఉన్నారు పరిశీలన చూసి వారికి చక్కని మాటలు తెలియజేస్తున్నాడు ఆయన. కొరింథీ అపోస్తలుల పౌలు గారు కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం నుంచి 13వ వచనం చూసినట్లయితే మొదటి వచనం చదవండి. 10వ అధ్యాయం 1 నుంచి 13 వరకు సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండి వారందరినూ సముద్రంలో నడిచిపోయి అందరినూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చాలండి. తెలుసండి సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. దేవుణ్ణి అత్యంత ఎక్కువగా ప్రేమించిన వారు ఎవరంటే పిల్లరా యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత అపోస్తలుల పౌలు గారు. ఎందుకంటే ఎవరైనా గనక దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి కొరకే ప్రాణం పెట్టగలుగుతారు. దేవుడికి స్తోత్రం. తన వారిని రక్షించడానికి ప్రాణం పెట్టడం కూడా సిద్ధంగా ఉంటారు. వారే దేవుని ప్రేమించేవాళ్ళు. ఈ అపోస్తలుల పౌలు గారు ఈ మాటలు ఎవరు చెప్తున్నారో తెలుసా అండి? ఎవరు చెప్తున్నారు? కొరింథీ సంఘంలో ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారు. దేవుడికి స్తోత్రం చేద్దాం. అనగా అన్యులుగా ఉండి ఇష్టానుసారంగా జీవిస్తూ వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ సమస్త పాపాలను చేస్తున్న వారు దేవుని నమ్మి యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవులుగా మారారు. ఆ క్రైస్తవులైన కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏమని? సహోదరులారా అని చెప్తున్నాడు. ఎవరైనా సహోదరులు చెప్తున్నాయని ఎవరు? పౌలు గారు. ఎవరైనా? ఎబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు. ఎవరిని సహోదరులు అంటున్నాడు? క్రైస్తవుల్ని కొరింథీ సంఘంలో ఉన్నాడు, మనవాడిని ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు కానివ్వండి సహోదరులు అంటున్నాడు. ఒక ఎబ్రీయుడు క్రైస్తవులు సహోదరుడు అంటున్నాడు. యాక్చువల్గా సహోదరుడు అంటే ఎవరు? నా అన్నయ్యో నా తమ్ముడు వెనుమగారు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య గారు సహోదరులు, వాళ్ళ అన్నదమ్ములు అంటారు. కానీ క్రైస్తవులు ఎబ్రీయులకు ఇశ్రాయేల్ జనానికి సహోదరులు అయిపోరంట యేసుక్రీస్తు నమ్మిందాం. దేవుడికి స్తోత్రం చేద్దాం. అంటే ఇశ్రాయేల్ జనాంగానికి ఏ స్వాస్థ్యం అయితే దేవుడు ఇవ్వబోతున్నాడో అది క్రైస్తవులకు ఇస్తున్నాడు. ఇశ్రాయేల్కి ఏ వాగ్దానాలతో ఇవ్వబోతున్నాడు దేవుడు, అదే వాగ్దానం క్రైస్తవులకు ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు తెలియజేస్తున్నాడు ఈయన. నా సహోదరులారా, నా సహోదరులు అంటున్నారు క్రైస్తవులు, ఈ యొక్క సంఘంలో ఉన్న వాళ్ళని. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేంటంటే జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి. అదేంటంటే మన పితరులందరూ మేఘం కింద నడిచిరి. అనగా ఐగుప్తు నుంచి పాలుతీలు ప్రవహించే కానానికి వెళ్ళే ప్రయాణం గురించి తెలియజేస్తున్నాడు ఆయన. ఐగుప్తు నుంచి దేవుడు వాగ్దానం చేసే కానానికి వెళ్ళే ప్రయాణం తెలియజేస్తూ మన పితరులందరూ కూడా మేఘం కింద నుండి వారందరూ సముద్రం నడిచిపోయి మోసని బట్టి మేఘములను సముద్రంలో బాప్తిస్మం పొందిరి. మనం క్రైస్తవులైన వారు మన ఏ విధంగా అయితే బాప్తిస్మం పొందామో వాళ్ళు కూడా సముద్రంలో వెళ్ళేటప్పుడు వారి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి దేవుడు దాని మధ్య 6 నేల మీద పంపించాడు. వారు వెళ్తున్నప్పుడు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు ఆయన. ఎవరు? దేవుడు అగ్నిస్తంభంగా ఉన్నాడు. దాన్ని ఈయన ఏమంటాడంటే వారు బాప్తిస్మం పొందారు, మనం ఎలాగ పొందామో వాళ్ళు కూడా అదే విధంగా బాప్తిస్మం పొందారు. అందరు కూడా ఒకే ఆహారాన్ని, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని, పరలోకమైన దూతలు భుజించే మన్నాను ఆత్మీయ ఆహారాన్ని అందరూ గురించి అందరూ ఒకే సంబంధమైన పానము చేశారు.
అందరూ కూడా ఒకే ఆహారం, అందరికీ ఒకటే ఆహారం, వాళ్ళందరికీ అందరూ కూడా ఒకటే దాహాన్ని తెచ్చే దాహం. ఎన్ని దేవుడు అద్భుత ఇవన్నీ చెప్తే చాలా సమయం పడుతుంది. మహా అద్భుత ఆశ్చర్యకాలు దేవుడు అలాగే ఎలా చేశాడో అని చెప్తే చాలా సమయం పడుతుంది అండి. పగల మేఘ స్తంభం నుండి, రాత్రి అగ్ని స్తంభం నుండి వీళ్ళు నడిపిస్తూ ఉన్నప్పుడు, రాత్రి పగలు నడిపిస్తున్నప్పుడు వెనకాల మళ్ళా పరువు రాజు హృదయాన్ని కట్టినపరుస్తాడు ఆయన మహిమపరచుకోవడానికి. వెనకాల మళ్ళా వాళ్ళు తరుముకొని వచ్చేస్తుంటారు. ఎదరమే అర సముద్రం, వెనకాలేమో శత్రువులు, మధ్యలో ఆగిపోతారు మీరు మధ్యలో ఆగిపోతారు. అప్పుడు ఏం చేస్తారు తెలిసిన దేవుడు ఆ మేఘములోంచి వాళ్ళని వాళ్ళ వైపు దండుని చూశాడంట. రాయబడి ఉందా నీటిలో, మేఘము నుండి యెహోవా వారి వైపు చూస్తే వారు వచ్చేస్తున్నాడంట. వారు ఎదుర్కొండా రావడానికి వాళ్ళు వీళ్ళని కలుసుకోకుండా ఉండడానికి ఈ మేఘం వాళ్ళ దగ్గరికి వాళ్ళకి మళ్ళీ అడ్డుగా వెళ్ళిపోయిందట. మళ్ళా ఎన్ని అద్భుత కార్యాలు చేసి వాళ్ళు నడిపించో తెలుసా అండి. చాలా గొప్ప అద్భుత కార్యాలు చేసి వాళ్ళని నడిపిస్తే వారు కింద వచ్చిన చోటు తర్వాత 6వ వచనం 5వ వచనం వారు ఆశించిన ప్రకారం 5వ వచనం అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చూడండి, అయితే ఇంత అద్భుత ఆశ్చర్యకారాలు చేసి దేవుడు మహా గొప్పగా నడిపిస్తూ ఉంటే వారిలో చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. ఎందుకో తెలుసా? దాంట్లో అతి తక్కువ మందే సిద్ధపాటు కలిగి ఉన్నారు తప్పితే మిగతా వాళ్ళు సిద్ధపాటు లేదు. జరుగుతుందిలే చూద్దాం, చేనులే చూద్దాం. ఇది కూడా ఈ రోజు కూడా అదే పరిస్థితి. పనులు నడిపిస్తున్నారు కదా, సంఘాన్ని పనులు చేస్తున్నారు కదా అనే పద్ధతి. వాళ్ళు చేస్తారులే, వాళ్ళు చూసుకుంటారులే, ఇది పరిస్థితి. ఆ రోజు మోసే నాయకత్వంలో కొంతమంది మాత్రమే మోసే నాయకత్వం నుండి మోసే ద్వారా ఏది చెబుతుంటే అదే వింటున్నారు, అదే చేస్తూ ఉండేవారు. వారు సిద్ధంగా ఉండేవారు. మోసే వెళ్దామంటే లేచిపోయేవారు, ఉందామంటే ఉండేవారు, తినమంటే తినేవారు, సాయిలు పడదామంటే సాయిలు పడుతుండేవారు. మిగతా వారు సనుగుతూ ఉండేవారు. ఆయన మల్లాన్ని పెడుతున్నా కూడా సనుగుతూ ఉండేవారు. నీళ్ళు లేనప్పుడు బండ నుంచి నీళ్ళు ఎత్తున్నా సగుతూ ఉండేవారు. ఏమి చేస్తున్నా కూడా సరుగుతూ వారికి తృప్తి లేదు వారి జీవితంలో. కింద రాశాడు, ఏమని రాశాడంటే వాళ్ళు 5 పాపాలు చేశారట. కిందకి 5 పాపాలు వాళ్ళు చేశారట. అవి దేవుడికి అసహ్యమైన కార్యాలు. ఆ 5 పాపాలు వారు చేయడం వల్ల మధ్యలో సంహరింపబడ్డారట. ఎందుకో తెలుసండి, వారు సిద్ధపాటు లేదు, దేవుడికి ఇష్టలుగా వాళ్ళు. అదే అపోస్తలులు గారు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు, క్రైస్తవ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు, కొరింథీ క్రైస్తవ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు. ఇశ్రాయేలు కూడా మీకులాగా బాప్తిసం పొందారు. అయితే వాళ్ళు చాలా మంది దేవునికి ఇష్టలుగా లేకుండా సంహరింపబడ్డారు. ఎలా సంపడారో తెలుసండి. కొందరు వ్యభిచరించినందున ఒక్క దినం మంది 23,000 మంది కూలని రాయబడింది. కొందరు శోధించి సర్పము చేత నశించిన రాయబడింది. కొంతమంది సనిగి సంహారకుల చేత నశించిన రాయబడింది. ఈ విధంగా నశించిపోయారు. అది జ్ఞాపకం చేస్తారు క్రైస్తవ సంఘానికి. ఒకవేళ మీరు కూడా బాప్తిసం పొంది మేము పర్లేదులే అని చెప్పి అనుకుంటున్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా కింద ఏమంటాడంటే తాను నిల్చున్నానని తలంచుకునేవాడు జాగ్రత్తగా చూసుకోవాలి. పర్లేదులే. అందుకని దేవుడు నడిపిస్తా ఉన్నప్పుడే, దేవుడు తోడు ఉన్నప్పుడే వాళ్ళు అశ్రద్ధ కలిగి వారు నాశనానికి వెళ్ళిపోయారు. కాబట్టి నా సహోదరులారా, ఇది మీకు తెలియకుండా ఇష్టం లేదు, పర్లేదని ఎప్పుడు కూడా అనుకోవద్దు. చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని పరిశ్రమ చేసుకోండి. పర్లేదులే అనుకున్న సమయంలో ఏదో విధంగా మీ మీదకి విపత్తు వచ్చి మిమ్మల్ని దేవుడి దగ్గర నుంచి దూరపరిచేస్తారు. ఆ పరిస్థితులు రాకుండా మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మన పితరులు ఇలాగే చేశారు. మనకు ముందున్నవారు ఇలా చేసి చాలా మంది సంబరపడ్డారు. దేవుడిచ్చే వాగ్దాన భూమికి చేరలేకపోయారు. అతి తక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని అనుసరించి సిద్ధము కలిగి వాళ్ళు దేవుని నమ్మడించారు. వారు మాత్రమే దేవుడు ఇచ్చిన ప్రదేశానికి చేరుకున్నారు. అది జ్ఞాపకం చేస్తున్న అపోస్తలుడు పౌలు. ఒకవేళ అప్పుడు వాళ్ళకైతే
ఏమన్నా ప్రాబ్లం వస్తే రక్షకుడు లేడు, కానీ ఈ రోజుల్లో మనకి గొప్ప రక్షకుడు ఉన్నాడండి. ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు. సాధారణంగా మనుషులకు శోధన తప్ప మరి ఏది మీకు సమయంపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపలేడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన స్వరంతో కూడా తప్పించుకునే మార్గం ఆయన. వారు యుద్ధానికి వెళ్ళారు, కత్తులు పట్టుకుని. యుద్ధంకి ఏమవుతుంది తెలుసండి? యుద్ధంలో చనిపోవాలి. శత్రువుతో పోరాడితే ఏమవుతుంది? జయించవచ్చు, జయించుకోవచ్చు. యుద్ధం చేశారు. మనం అతను యుద్ధం చేస్తున్నావా? దేవుడు పంపించాడు యుద్ధానికి, ఆయన తిరుగుతాడు. ఒకవేళ యుద్ధంలోకి వెళ్ళి చనిపోతే దేవుడు పంపించినట్టు అతను దేవుడు చూసుకుంటాడు. మనం ఏమైనా యుద్ధానికి వెళ్తున్నామా? చెప్పండి. మన దేవుడి పనులు ఎంత గొప్పగా చేయగలుగుతున్నాం చూడండి. అందుకని అపోస్తలుడు పౌలు గారు బ్రతుకుడు తీస్తే సావైతే మేలేంది కన్నాడు తెలుసా? ఎవరైతే దేవుని పనితో ఎంత ఎక్కువ చేస్తారో అంత ప్రతిఫలం దేవుడి నుంచి పొందుకుంటారు. దేవుడి స్తోత్రం. శోధన ఎవరికి వస్తుందండి? ఎవరైతే దేవుని ఇష్టలుగా జీవిస్తూ భయభక్తులు కలిగి జీవిస్తుందో వాళ్ళకే శోధన వస్తుంటారు. ఆ శోధన నుంచి కూడా తప్పించగల దేవుడు దేవుని మీద ఆనుకొని ఆధారపడి ఉంచాలి. ఇవన్నీ కూడా అపోస్తలుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. నా సహోదరులా, మీకు ఈ విషయం తెలియకుండా ఇష్టం లేదు. మీరు కూడా బాప్తిస్మం పొందారు, మీరు కూడా దేవుని నమ్ముకున్నారు. వాళ్ళు కూడా ఇలాగ చేశారు, కానీ చాలా మంది రక్షించుకోరు. కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధం కలిగి ఉందాం, సిద్ధం కలిగి ఉండి ప్రభు ఇచ్చే పల్లవ రాజ్యం స్వప్నం తీసుకుందాం అని చెప్తున్నాం. అలాంటి దేవుడు సాయం చేయండి.